హైస్కూల్లోని ఒక క్లాస్ రూమ్ గది అది. బయట వాతావరణం ఆహ్లాదంగా ఉంది. కానీ క్లాస్ రూంలో మాత్రం ఒక వింత నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. దానికి కారణం నిర్మలా టీచర్ గారు. నిర్మలా టీచర్ అంటే ఆ స్కూల్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్. చదువు చెప్పడం కంటే స్టూడెంట్స్ తెచ్చే బాక్సుల్లో ఏముందో తెలుసుకోవటమే ఆమెకు ఎక్కువగా ఇష్టం. నిర్మలా టీచర్ క్లాస్లోకి ప్రవేశించింది. ఆమె రాగానే స్టూడెంట్స్ లేచి నిలబడి, గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ సిట్ డౌన్. అబ్బా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. రవి, ఆ ఫ్యాన్ 3వ నెంబర్లో పెట్టు, గాలి నా వైపే రావాలి. సరే టీచర్. నిర్మల తన బ్యాగ్లో నుండి వేడివేడి మిర్చి బజ్జీల పొట్లం తీసింది. ఆ వాసన క్లాస్ అంతా పాకిపోయింది. పిల్లలు ఆకలితో చూస్తుంటే ఆమె మాత్రం తీరిగ్గా ఒక్కో బజ్జీని ఆస్వాదిస్తూ తింటోంది. ఎరా కిరణ్, ఈరోజు నిన్ను వంకాయ కూర తీసుకురమ్మన్నానుగా, తెచ్చావా? తెచ్చాను టీచర్, కానీ అమ్మ కొంచెం ఉప్పెక్కువేసింది టీచర్. ఏంటి, ఉప్పెక్కువైందా? నా కోసం కూర తెమ్మంటే కావాలని నువ్వలా చేస్తావు కదా. మీ అందరికీ నేనంటే భయం లేకుండా పోతుంది. కిరణ్, నువ్వు బయట నిలబడిపో. అలా అయితేనే మీ అందరికీ భయం ఉంటుంది. టీచర్ అలా కోప్పడడంతో కిరణ్ క్లాస్ రూమ్ బయటికి వెళ్లి నిలబడ్డాడు. మీరందరూ పుస్తకంలో పేజీ నెంబర్ 45 తీయండి. ఎవడైనా ఒకడు నిలబడి చదవండి. నాకు కొంచెం నిద్రొస్తుంది. నేనిలా కళ్ళు మూసుకుంటాను. మీరు చదువుతూనే ఉండాలి. ఆపితే మాత్రం బెత్తం దెబ్బలు పడతాయి. అలా చెప్పి నిర్మలా టీచర్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. 5 నిమిషాల్లోనే గుర్రు పెట్టడం మొదలైంది. స్టూడెంట్స్ అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కాసేపటికి మధ్యాహ్న భోజనం సమయమైంది. బెల్ మోగగానే పిల్లలంతా సంతోషించాల్సింది పోయి భయంతో వణికిపోతున్నారు. నిర్మలా టీచర్ ఆవులిస్తూ కళ్ళు తెరిచింది. అప్పుడే లంచ్ టైం అయిందా? సరిగ్గా మంచి నిద్రలో ఉండగానే బెల్ మోగింది. సర్లే, అందరూ బాక్సులు ఇక్కడ టేబుల్ మీద పెట్టండి. నేను చెక్ చేస్తాను ఎవరేం తీసుకొచ్చారో. పిల్లలంతా లైన్లో వచ్చి తమ బాక్సులు పెట్టారు. నిర్మలా టీచర్ ఒక ఇన్స్పెక్టర్ లాగా బాక్సులు ఓపెన్ చేస్తుంది. ఇది కిరణ్ గాడి వంకాయ కూర. వాసన బావుంది. ఇది అజయ్ గాడి బాక్స్. ఏంట్రా ఇది, పప్పుచారా? నీ మొహం, పప్పుచారు తింటే ఏం బలం వస్తుందిరా? రేపొచ్చేటప్పుడు నెయ్యి వేసిన పన్నీర్ కూర తీసుకురా, లేకపోతే క్లాస్ బయట నిలబెడతాను. సరే టీచర్, మా అమ్మని పన్నీర్ కూర చేయమని అడుగుతాను. అడగడం కాదు, తీసుకురావాలి. ఇక ఈరోజు స్పెషల్ ఎవరిది? రాము, నువ్వు చికెన్ తీసుకొస్తానన్నావు కదరా? రాము అనే పిల్లాడు తలదించుకొని నిలబడ్డాడు. వాడు చాలా పేదవాడు. వాళ్ల నాన్న రోజూ కూలి. టీచర్, ఈరోజు మా అమ్మ ఇంట్లో చికెన్ వండలేదు. నేను చికెన్ వండమని అడిగాను, కాని మా నాన్నకి కూలి డబ్బులు రాలేదంట. రేపు నేను చికెన్ కూర తీసుకొస్తాను టీచర్. నిర్మల ముఖం కోపంతో ఎర్రబడింది. ఏంటి, చికెన్ తీసుకురాలేదా? బుధవారం నాడు నాకు నాన్ వెజ్ కావాలని చెప్పానా లేదా? నువ్వు నేను చెప్పింది పట్టించుకోలేదు కదా? సారీ టీచర్, డబ్బు లేదని చెప్పారు నాన్న. దొంగ సాకులు చెప్పకు. నువ్వు చికెన్ తీసుకొచ్చే వరకు నీకు లంచ్ లేదు. ఆ బాక్స్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయ్. వెళ్ళు, బయట ఎండలో నిలబడు. గెటౌట్. రాము ఏడుస్తూ బయటకెళ్ళిపోయాడు. మిగిలిన పిల్లల బాక్సుల్లో నుండి మంచి మంచి కూరలన్నీ తీసి తన పెద్ద బాక్స్లో సర్దుకుంది నిర్మల. ఆమె తింటుంటే స్టూడెంట్స్ అందరూ ఆకలితో ఆమె ముఖం చూస్తున్నారు. మరుసటి రోజు నిర్మలా టీచర్ ఈరోజు ఒక కొత్త కండిషన్ పెట్టింది. చూడండి స్టూడెంట్స్, రేపు మీలో ఒక 4 వెజ్ కర్రీస్ తీసుకురావాలి. ఇంకో 4 నాన్ వెజ్ తీసుకురావాలి. ఎవరెవరేమేం తీసుకురావాలో నేను లిస్టు చెప్తాను. గుర్తుపెట్టుకోండి. కర్రీ టేస్టీగా లేకపోతే మాత్రం మీ అంతు చూస్తాను. మీరు క్లాస్లో అల్లరి చేస్తున్నారని, చదవట్లేదని ప్రిన్సిపల్కి చెప్తాను. అప్పుడు ప్రిన్సిపల్ మిమ్మల్ని చితగ్గొడతాడు. జాగ్రత్త. స్టూడెంట్స్ అందరూ భయం భయంగా తలలూపారు. స్నేహ, నువ్వు చికెన్ తీసుకురా. టీచర్, మా ఇంట్లో నాన్ వెజ్ తినరు. నేను నాన్ వెజ్ ఎలా తీసుకొస్తాను? అది నీ సమస్య. మీ ఇంట్లో వండకపోతే మీ ఫ్రెండ్ రవలి వాళ్ల ఇంటికెళ్ళి వండించుకొని తీసుకురా. నాకు మాత్రం నాన్ వెజ్ కావాలి. రఘు, నువ్వు నాకు మటన్ ఫ్రై తీసుకురా. అలాగే సుందర్, నువ్వు పన్నీర్ బటర్ మసాలా తీసుకురా. మీ అందరికీ అర్థమైందా? మరుసటి రోజు మధ్యాహ్నం నిర్మల టీచర్ ముందు వెరైటీ వెరైటీ కూరలున్నాయి.
ఒకవైపు చికెన్ పులుసు, మరోవైపు మటన్ ఫ్రై, ఇంకోవైపు గుమగుమలాడే పన్నీర్ కర్రీ. ఆమె ఒక్కతే అవన్నీ తింటుంది. అస్సలు ఆగట్లేదు. నిర్మల నోటి నిండా కూర పెట్టుకొని, ఈ మటన్ కూర ఎవరు తీసుకొచ్చారా? అద్దురుపోయింది. కానీ ఉప్పు ఇంకొంచెం పడాల్సింది. నేనే తీసుకొచ్చాను టీచర్. గుడ్, రేపు కూడా ఇదే తీసుకురా. ఇక ఈ నాన్ వెజ్ తిన్నాక ఈ వెజ్ కర్రీస్ కూడా ఒక పట్టు పడతాను. అబ్బా, ఎంత బాగున్నాయో. అతిగా తినటం వల్ల నిర్మల టీచర్ కడుపు ఉబ్బిపోయింది. క్లాస్లో కూర్చున్న ఆమెకి మెల్లగా చెమటలు పట్టటం మొదలైంది. కడుపులో గడబిడ మొదలైంది. అమ్మో, ఏదో తేడాగా ఉంది. రవి, ఆ ఫ్యాన్ ఇంకా స్పీడ్ పెంచు. ఫ్యాన్ 5లో ఉంది టీచర్, ఇంక పెరగదు. ఓరిని దుంపతేగా, ఈ నాన్ వెజ్ తో పాటు వెజ్ తినటం వల్ల ఏదో రియాక్షన్ అయినట్టుంది. అబ్బా, కడుపులో ఒకటే నొప్పి. అమ్మా. ఆమె ముఖం పాలిపోయింది. కుర్చీలో కూర్చొని మూలగటం మొదలెట్టింది. స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ చాలు. నాకస్సలు ఆరోగ్యం బాగోలేదు. నేనింటికెళ్తున్నా. రేపొస్తాను. రేపు కూడా నేను చెప్పిన కూరలే తీసుకురండి. ఆమె కష్టం మీద లేచి పట్టుతప్పిన నడకతో బయటికెళ్ళిపోయింది. స్టూడెంట్స్ అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని మెల్లగా నవ్వుకున్నారు. అతిగా తినటం వల్లే ఇలా అయింది టీచర్కి. అవునరా, మన బాక్సులన్నీ ఖాళీ చేసి తను మాత్రం సుఖంగా ఉంది. దేవుడిప్పటికైనా ఆమె చేసిన తప్పుకు శిక్ష వేశాడు. మరుసటి రోజు నిర్మల టీచర్ రాలేదు. ఆమెకి ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయిందన్న వార్త తెలిసింది. కాని అదే రోజు 6 నెలల పరీక్షల ఫలితాలొచ్చాయి. ప్రిన్సిపల్ సోమశేఖర్ గారు క్లాస్లోకొచ్చారు. ఆయన చేతిలో మార్కుల లిస్ట్ ఉంది. ఆయన ముఖం చాలా సీరియస్గా ఉంది. ఏంటి పిల్లలు ఇది? ఈ క్లాస్ అంటే నాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఈసారి రిజల్ట్స్ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మీ క్లాస్లో 40% ఫెయిల్ అయ్యారు. మిగిలిన వాళ్ళకి కేవలం బార్డర్ మార్క్స్ వచ్చాయి అంతే. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిర్మల టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పట్లేదా? క్లాస్లో పిన్ డ్రాప్ సైలెన్స్. పిల్లలంతా తలదించుకున్నారు. ఎవ్వరికీ నోరు పెగలటం లేదు. చెప్తే నిర్మల టీచర్ ఊరుకోదన్న భయం. రాము, నువ్వు చదువులో ఎప్పుడూ ముందుంటావు కదా. నీకు కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయేంటి? లెక్కల్లో ఒక్క ప్రాబ్లం కూడా సరిగ్గా చేయలేదు నువ్వు. ఎందుకిలా చేశావు? రాము వణికిపోతూ లేచి నిలబడ్డాడు. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. భయపడకు రాము, నిజం చెప్పు. మీ మేలు కోరే అడుగుతున్నాను నేను. మీకు ఏదైనా సమస్య ఉందా? రాము మెల్లగా నోరు విప్పాడు. సార్, నిర్మలా టీచర్ క్లాస్లో పాఠాలు చెప్పరు. కేవలం తినడానికి, నిద్రపోవడానికి మాత్రమే క్లాస్కొస్తారు. ప్రిన్సిపల్ షాక్ అయ్యారు. ఏంటి? తినడానికి, నిద్రపోవడానికా? ఇక ఒక్కొక్కరుగా పిల్లలు ధైర్యం చేసి మాట్లాడటం మొదలెట్టారు. అవును సార్, మమ్మల్ని రోజు రకరకాల కూరలు తీసుకురమ్మని ఆర్డర్ వేస్తారు. నాన్ వెజ్ తెమ్మని బలవంతం చేస్తారు. మేం తెచ్చిన బాక్సులన్నీ ఆమె తినేస్తారు సార్. మాకు ఆకలేసినా ఏం తిననివ్వరు. పాఠం చెప్పమంటే నిద్రపోతారు. కూర బాలేకపోతే ఎండలో నిలబెడతారు సార్. ఎవరికైనా చెప్తే మార్కులు తగ్గిస్తానని, పేరెంట్స్కి అబద్ధాలు చెప్తానని భయపడతారు. ప్రిన్సిపల్ సోమశేఖర్ గారికి విషయం మొత్తం అర్థమైంది. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ఇంత జరుగుతున్నా మీరు నాకెందుకు చెప్పలేదు? భయం సార్, భయం. మా చదువు పాడైపోతుందని భయపడ్డాం. సారీ పిల్లలు, మీ సమస్యని నేను గమనించలేకపోయాను. ఇప్పుడే నిర్మలా టీచర్ని ఈ స్కూల్ నుండి సస్పెండ్ చేస్తున్నాను. ఆమె లాంటి వాళ్ళు టీచర్ వృత్తికి అవమానం. రేపటి నుండి మీకు కొత్త టీచర్ వస్తారు. ఆగిపోయిన పాఠాలన్నీ మళ్ళీ చెప్తారు. మీరు మళ్ళీ బాగా చదువుకోవాలి, సరేనా? పిల్లలంతా ఒక్కసారిగా సంతోషంతో చప్పట్లు కొట్టారు. రాము కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. కొద్దిసేపటికే స్కూల్ నోటీస్ బోర్డు మీద నిర్మలా టీచర్ సస్పెన్షన్ ఆర్డర్ కనిపించింది. మరుసటి రోజు ఒక కొత్త టీచర్ క్లాస్ రూంలోకొచ్చారు. ఆమె పేరు శారదా టీచర్. ఆమె రాగానే ముందుగా పిల్లలందరితో మాట్లాడి వాళ్లకి ఏమేం అర్థం కాలేదో తెలుసుకున్నారు. పిల్లలు, చదువు చాలా గొప్పది. మీ భవిష్యత్తు మార్చేది చదువు మాత్రమే. మీరు బాగా చదువుకోవాలి. ఆ నిర్మలా టీచర్కి తెచ్చినట్టు ఎవ్వరూ నా కోసం ఏమీ తీసుకురావద్దు. మీ బాక్సులు మీరు ప్రశాంతంగా కూర్చుని తినండి. నేను మీకు మంచి పాఠాలు చెప్తాను.
పిల్లలంతా ఉత్సాహంగా పుస్తకాలు తీశారు. నిర్మల టీచర్ వెళ్లిపోవడంతో ఆ క్లాస్ రూంలో మళ్లీ విజ్ఞానపు వెలుగులు విరిశాయి. తిండిపోతు టీచర్ వేధింపులు పోయి చదువుల తల్లి పాఠాలు మొదలయ్యాయి. అతి తిండిపోతుతనం అనర్థదాయకం. బాధ్యతను విస్మరించి స్వార్థం కోసం చూస్తే చివరకు అవమానమే మిగులుతుంది. అది చందనాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊళ్ళోని రాఘవయ్య రాధమ్మ దంపతులకి శ్వేత గీత అనే ఇద్దరు కూతుళ్ళు. శ్వేత చిన్నప్పటి నుండి చదువులో ముందుండేది. గీతకి మాత్రం చదువు అంతగా అబ్బలేదు. కాని ఇంట్లో అమ్మకి తోడుగా నాన్నకి పొలం పనుల్లో సాయం చేస్తూ ఊళ్ళోనే ఉండిపోయింది. శ్వేత పట్నంలో ఉండి చదువుకుంటుంది. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. ఊరంతా పండగ కళ వచ్చేసింది. గీత తన అక్క శ్వేతకి ఫోన్ చేసింది. హలో అక్క, ఎలా ఉన్నవే? చదువెలా సాగుతుంది? గీతా, బావున్నాన్రా. ఎగ్జామ్స్ హడావిడిలో బిజీగా ఉన్నాను. నువ్వు, నాన్న, అమ్మ ఎలా ఉన్నారు? మేం బావున్నామక్క. కాని నువ్వు లేని లోటు తెలుస్తుంది. దసరా పండక్కి కూడా ఎగ్జామ్స్ అన్ని రాలేదు. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈసారైనా నువ్వు వచ్చి తీరాలక్కా. గీతా, నాకు కూడా ఇంటికి రావాలని ఉంది. కానీ కంప్లీట్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది. సారీ గీతా. అప్పుడు రాఘవయ్య గారు ఫోన్ తీసుకుని, అమ్మా శ్వేత, గీత మాట్లాడింది విన్నావు కదమ్మా? పాపం, తను నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. పండగంటే అందరం కలిసి ఉండాలి కదా తల్లి. రామ్మా, నీకు కూడా కాస్త విశ్రాంతిగా ఉంటుంది. రాఘవయ్య గారు అలా అడగడంతో తండ్రి మాట కాదనలేక, సరే నాన్న, రేపొద్దున్నే అక్కడుంటాను. తన అక్క వస్తుందని తెలియగానే గీత ఆనందానికి అవధులు లేవు. శ్వేత వచ్చే రోజు గీత పొద్దున్నే ఊరి చివర ఉన్న బస్టాప్ దగ్గరికెళ్లి తన కోసం ఎదురు చూస్తుంది. శ్వేత రాగానే గీత కళ్లలో మెరుపొచ్చింది. శ్వేతని చూడగానే, ఎంతకాలమైందక్క నిన్ను చూసి? పిచ్చి పిల్ల, ఎందుకేడుస్తున్నావు? వచ్చేశాను కదా. ఇంకా 5 రోజులు నీతోనే ఉంటాను. ఇద్దరూ కలిసి ఇంటివైపు నడుస్తున్నారు. దారిలో గీత తన అక్కతో, అక్క, నువ్వు పట్నంలో ఉండి చాలా అందంగా అయిపోయావు. నీ డ్రెస్సు, నీ నడక అంతా మారిపోయింది. నన్ను చూడు, ఈ ఊళ్ళోనే ఉండి నల్లగా అయిపోయా. గీతా, అందమంటే శరీరానికి సంబంధించింది కాదురా. బయట అందం శాశ్వతం కాదు. మనకి అందమైన రూపం కంటే అందమైన మనసుండాలి. నువ్వు నాన్న అమ్మకి సేవ చేస్తూ ఇక్కడే ఉంటున్నావు చూడు, అదే గొప్ప అందం. నాకవన్నీ తెలియవక్క. అవన్నీ పెద్ద పెద్ద మాటలు. కానీ నిన్ను చూస్తే మాత్రం నా దిష్టే తగిలేటట్టుంది. అటు చూడక్క, మన చిన్నప్పుడు ఆ చెట్టు కింద ఏ ఆట ఆడుకునేవాళ్లమో గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి గీతా. ఆ బొమ్మల పెళ్లి, దాగుడు మూతలు. మన ఊరు ఏం మారలేదు. మన చిన్నప్పటి నుండి చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్లు నడుస్తూ ఊరి మధ్యలోకొచ్చాక గీతా స్నేహితులు సిరి, పల్లవి ఎదురయ్యారు. ఓహో, శ్వేత వచ్చేసిందన్నమాట. ఎలా ఉన్నావు శ్వేత? పట్నంలో నీ చదువు ఎలా సాగుతుంది? నేను బావున్నాను సిరి, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం శ్వేత. నీకు గుర్తుంది కదా, ప్రతి సంవత్సరం సంక్రాంతికి మనూళ్ళో పెద్ద ముగ్గుల పోటీ ఉంటుందని. మనూళ్ళో ఉన్నప్పుడు ప్రతిసారి ఆ ముగ్గుల పోటీలో నువ్వు గెలిచేదానివి కదా. అవును పల్లవి, మా అక్క అన్నిట్లో ఫస్ట్ వస్తుంది. శ్వేత సంగతి సరేగాని, శ్వేత వేసే ముగ్గులో కనీసం సగమైన నీకొచ్చా గీతా? పాపం, గీతాకి మనలా ముగ్గులు వేయటం రాదు కదా సిరి. తనకి చుక్కలు పెట్టడమే సరిగ్గా రాదు. ఇక ముగ్గేమేస్తుంది? అవును పల్లవి, గీతా గురించి సరిగ్గా చెప్పావు. సిరి, పల్లవి గీతాని చూసి వెటకారంగా నవ్వుకున్నారు. వాళ్లు తన చెల్లెల్నలా తక్కువ చేసి మాట్లాడడంతో శ్వేతకి చాలా కోపమొచ్చింది. సిరి, పల్లవి, మీరు హద్దు దాటి గీతని చులకనగా మాట్లాడారు. కాని నేను చెప్తున్నాను, ఈసారి మనూరు ముగ్గుల పోటీ విజేత గీతే అవుతుంది. ఇది నా శపథం. శ్వేత అలా అనడంతో సిరి, పల్లవి నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. గీత మాత్రం భయంతో వణికిపోతుంది. అక్కా, ఎందుకక్క అలా చేసావు? నాకు నిజంగానే పెద్ద ముగ్గులు వేయటం రాదు కదా. నువ్వు పోటీలో పాల్గొంటే గెలుస్తావు. నన్నెందుకు పోటీలోకి లాగావక్కా? గీతా, వాళ్లు నిన్ను చులకనగా మాట్లాడితే నేను సహించలేను. మనసులో ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు. వాళ్లు నిన్నంటున్నారంటే నన్ను కూడా అన్నట్టే కదా. కాని అక్క, మనం ఓడిపోతే వాళ్ళంతా నవ్వుతారు. అప్పుడు మన గౌరవం ఏం కావాలి? నాకసలు డిజైన్ ముగ్గులే రావు.
నువ్వు టెన్షన్ పడకు గీతా, నీకు వినయముంది, ఓపికుంది. నువ్వు తలచుకుంటే ఏదైనా చెయ్యగలవు. నేను నీకు నేర్పిస్తాను. ఇంక పండక్కి 5 రోజులుంది. ఈ 5 రోజులు మనం కష్టపడదాం. శ్వేత గీత ఇంటికెళ్ళాక రాఘవయ్య రాధమ్మకి జరిగిన విషయం చెప్పారు. ముగ్గుల పోటీనా? శ్వేత, నువ్వు పార్టిసిపేట్ చేయకుండా గీతనెందుకు ముందుకు తోసావు? నాన్న, గీత నాకంటే ఎందులో తక్కువ కాదు. తనలోని ప్రతిభని బయటకి తీయాలి. మీరు చూడండి, ఈ పోటీలో గీత నెగ్గుతుంది. అమ్మా శ్వేత, నువ్వు క్షణం తీరిక లేదంటావు గదా, మరి గీతకి ట్రైనింగ్ ఇచ్చే సమయం ఎక్కడి నుండొస్తుంది? అమ్మా, నా చెల్లెలి కోసం నేను ఏదైనా చేస్తాను. ఈ 5 రోజులు కాస్త ఎక్కువ సమయం కష్టపడతానమ్మా. నేను చదువుకుంటూనే చెల్లెలికి డిజైన్ ముగ్గులెలా వేయాలో ట్రైనింగ్ ఇస్తాను. ఆ రోజు సాయంత్రం నుండి శిక్షణ మొదలైంది. పెరట్లో శ్వేత పిండితో చిన్న చిన్న చుక్కలు పెట్టి ముగ్గులెలా వెయ్యాలో నేర్పించటం మొదలెట్టింది. చూడు గీత, చుక్కలు కలపటమే ముగ్గులో ముఖ్యం. నువ్వు ముందు ఈ 4 చుక్కల ముగ్గు వేయి. అక్కా, పిండి జారిపోతుంది. నాకు ముగ్గు వేయటం సరిగా రావట్లేదు. రాదు అనకు గీత, ఓపికగా చెయ్యి. నువ్వు చిన్న చిన్న ముగ్గులు వేస్తావు కదా, అదే ముగ్గు కాస్త ఓపికతో పెద్దగా వెయ్యాలి. పిండిని వేళ్లతో సరిగ్గా పట్టుకో. ఒక్కో రోజు ఒక్కో విధమైన ముగ్గు. మెలిక ముగ్గులు, చుక్క ముగ్గులు, రథం ముగ్గులు. శ్వేత గీతతో ప్రతిరోజు క్షణం తీరిక లేకుండా ప్రాక్టీస్ చేయించింది. గీత మొదట్లో చాలా తప్పులు చేసింది. కానీ శ్వేత మాత్రం తిట్టకుండా, ఇంకోసారి చెయ్యి గీత, నువ్వు చెయ్యగలవంటూ ధైర్యం చెప్పింది. భోగి రోజొచ్చేసింది. శ్వేత గీతని పిలిచి ఇల్లు ముందు ముగ్గు వేయమంది. గీత, ఇది నీకు ప్రీ ఫైనల్ లాంటిది. ఈరోజు మన ఇంటి ముందు నువ్వు వేసే ముగ్గు బట్టి రేపు మన గెలుపు ఆధారపడుంటుంది. ఇంతవరకు నేర్చుకున్న కళారూపాన్ని ఇక్కడ చూపించు. గీత భయంతో వణుకుతూనే ముగ్గేసింది. కాని కొన్ని చుక్కలు తప్పుగా పెట్టింది. గీత, ఇదేం ముగ్గు? ఇంత కష్టపడి నేర్పించాను నీకు. ఇంత కేర్లెస్గా ఉంటే రేపు సిరి పల్లవి ముందు మనం తలదించుకోవాలి. గీత కళ్ళలో నీళ్లొచ్చాయి. సారీ అక్క, భయంగా ఉంది. నాకసలు రావట్లేదు. గీత ఏడుస్తూ లోపలికెళ్ళిపోయింది. శ్వేత, నువ్వు మరీ కోపంగా గీతాతో మాట్లాడుతున్నావు. పాపం, తను చాలా కష్టపడుతుంది. అంత ధైర్యం చెప్పే నువ్వే ఇలా తిడితే అదేం చేస్తుంది చెప్పు? అమ్మా, నేను తనని తిట్టలేదు. తనలో ఉన్న పట్టుదలని రేకెత్తిస్తున్నాను. గీత ఖచ్చితంగా గెలవాలి. ఆ రాత్రి గీత నిద్రపోలేదు. ఒంటరిగా బయటకొచ్చి మళ్లీ మళ్లీ పిండితో ప్రాక్టీస్ చేస్తుంది. శ్వేత దూరం నుండే చూసి సంతోషించింది. సంక్రాంతి రోజు పొద్దున్నే ఊరి మధ్యలో ఉన్న పెద్ద మైదానంలోని ముగ్గుల పోటీకి అందరూ వచ్చారు. ఊరు పెద్దలు జడ్జిలుగా ఉన్నారు. గీతా, వచ్చావా? శ్వేత, నీ శపథమేమవుతుందో ఇంకాసేపట్లో తెలుస్తుందిలే. మమ్మల్ని చూసి గీత చేతులు వణుకుతున్నాయి. సిరి, చివరికి గెలిచేదెవరో అనౌన్స్మెంట్ వచ్చాక మాట్లాడుకుందాం. గీతా, నువ్వెవ్వర్నీ చూసి భయపడకు. నీ మీద నమ్మకం కోల్పోకు. నువ్వు మన ఇంటి ముందు ముగ్గు వేస్తున్నావననుకొని స్టార్ట్ చెయ్యి. శ్వేత మాటలకి గీతకి ధైర్యం వచ్చింది. గీత మెల్లగా ముగ్గేయటం మొదలెట్టింది. అందరూ రంగురంగుల డిజైన్లు వేస్తుంటే గీత మాత్రం మన పాత సాంప్రదాయం ప్రతిబింబించేలా ఒక ముగ్గేసింది. ముగ్గు పూర్తయ్యేసరికి అందరూ గీతా ముగ్గు దగ్గర ఆగి చూస్తున్నారు. ఆ ముగ్గులో ఒక స్వచ్ఛమైన కళ ఉంది. జడ్జిలు అందరి ముగ్గులు చూసి మార్కులు వేస్తున్నారు. రిజల్ట్ ప్రకటన సమయం వచ్చింది. ఈ ముగ్గుల పోటీలో చాలా మంది మంచి మంచి ముగ్గులు వేశారు. కానీ ఒక ముగ్గు మాత్రం మాకు చాలా నచ్చింది. అది కేవలం అందంగానే కాదు, మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. ఆ ముగ్గు వేసింది, ఈ పోటీ విజేతగా నిలిచింది ఇంకెవరో కాదు, మన రాఘవయ్య గారి కూతురు గీత. ఊరంతా చప్పట్లు కొట్టారు. గీత ఆనందంలో అక్కని హత్తుకుంది. సిరి పల్లవి మాత్రం తలదించుకున్నారు. ప్రైజ్ తీసుకుని గీత శ్వేత దగ్గరికొచ్చింది. అక్క, ఇది నీ గెలుపు. నువ్వు లేకపోతే నేనసలు పోటీలో నిలబడేదాన్నే కాదు. నీ పట్టుదల, నీ నమ్మకమే నన్ను గెలిపించాయక్కా. కాదు గీత, ఇది నీ గెలుపు. నేను కేవలం దారి చూపించాను, కాని నడిచింది నువ్వే. నీలోని పట్టుదల, ఓపిక వల్లే ఇది సాధ్యమైంది. ఇంటికెళ్ళాక గీతని చూసి రాఘవయ్య, రాధమ్మ సంతోషించారు. ఇద్దరక్క చెల్లెళ్ళు కలిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈరోజు మీరది నిరూపించారు. అవును, ఇద్దరే కాదు, ఈ లోకంలో అక్క చెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో
ఈ పండుగ సాక్ష్యంగా మీరు ఈరోజు నిరూపించారు. అమ్మా, ఏ పని చేయడానికైనా పట్టుదల ముఖ్యమని నాకు తెలిసింది. శ్వేత అక్కలాంటి అక్క దొరకటం నా అదృష్టం. సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు వంటలు కాదు గీత, మన మధ్య ఉన్న ప్రేమ, త్యాగం, అనుబంధం మళ్ళీ చిగురించటం. ఈ పండుగని నేనెప్పటికీ మర్చిపోలేను. అలా చందనాపురంలో అక్క చెల్లెళ్ల ప్రేమకి, ఐకమత్యానికి ఈ సంక్రాంతి ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. గీత తనలో ఉన్న న్యూనతాభావం నుండి బయటపడింది. శ్వేత తన చెల్లెల్ని ఒక విజేతగా చూసి గర్వపడింది.